హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షిత ఎస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూస్తారు కదా. ఎస్, మా తిరుపతి ట్రావెలింగ్ అండ్ మా తిరుపతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అంతా కలిపి మీకు లాగ్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే నేను 2 వీడియోస్ కలిపి ఒక వీడియోల కిందే పెడుతున్నాను కాబట్టి. అండ్ మా ఎంజాయ్మెంట్ అంతా కూడా ఈ వీడియోలో చూపిద్దాం కంప్లీట్గా అయితే అనుకుంటున్నాను. అండ్ వీడియో అయితే చాలా బాగుండిపోతుంది గైస్. సో ఇంకా మీరు స్కిప్ చేసకుండా వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్లీ స్టేషన్కి అయితే వచ్చేసాము అండ్ అందరం కూడా చాలా ఎగ్జైట్ అయిపోతున్నాము, ఎందుకంటే మేము అందరం ఎప్పుడు ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము. అండ్ దీంట్లో అయితే మా బావ, రిషి అండ్ అమ్మమ్మ అయితే యాడ్ అయ్యారు కొత్తగా. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎప్పుడు కూడా మేము ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము, ఫ్యామిలీ ఫొటోస్ అలాగే తీసుకున్నాం, చాలా బాగా వచ్చినాయి కూడా. అండ్ అయితే ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది. సో మేము ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము. అండ్ ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందరం ఒక దగ్గర పడలేదు, రిజర్వేషన్స్ వేరు దగ్గరే పడ్డాయి. దానికి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. కాకపోతే అయినా కూడా అందరం ఒక దగ్గరికి వచ్చేసి ఎంజాయ్ చేసాము. ఎంజాయ్మెంట్ అయితే అసలు తగ్గేదే లేదనే చెప్పొచ్చు. అండ్ మా రిషోడ్కి అయితే ఇదే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కదా, వాడైతే బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. వాడికైతే నిజంగా బయట చూడడం అంటే చాలా బాగా నచ్చింది, ఎప్పుడు కూడా అలా బయట చూస్తూనే ఉండిపోయాడు. సో ఇక్కడ చూసినట్టయితే రాజమండ్రి అయితే వచ్చేసాము, గోదావరి దగ్గరికి. అండ్ నాకు ఈ ప్లేస్ అంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా. అండ్ నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ చాలా భయం వేస్తుంది చూడడానికి. అండ్ ఇప్పుడైతే గోదావరి దగ్గరే ఉన్నాము. అండ్ తర్వాత అయితే ఇక్కడ మా అక్క మా రిషోడ్కి బట్టలు అయితే చేంజ్ చేసేసింది, ఎందుకంటే పాపం గాలి అయితే అస్సలు వేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మేము రెయినీ సీజన్లో బయలుదేరినా కూడా ఎయిర్ మాత్రం అస్సలు తగలలేదు రిషికి, చాలా ఇబ్బంది పడిపోయాడు పాపం. దానికే మేము మినీ ఫ్యాన్ కూడా అరేంజ్ చేసాం వాడికి, కానీ దాంట్లో కూడా వాడికి పాపం గాలి వేయలేదు. దానికి పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మేము కూడా చాలా ఫీల్ అయ్యాము, అబ్బా గాలి లేదే పిల్లోడికి అనేసి. సో అందుకే వాడిని డైవర్ట్ చేయడానికి అయితే చాలాసేపు ఆడించాం కూడా. అండ్ తర్వాత అయితే వాడు ఏడ్చాడు నిద్రకి. సో అందుకే మేమైతే ఇంకా పడుకోబెడద్దామని ఇలా ట్రైన్లో ఇలా ఉయ్యాల్లాగా అరేంజ్ చేసాము. చెప్పాలంటే అస్సలు పడుకోలేదు, అది వాడికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇంట్లో అయితే చక్కగా సౌండ్ లేకుండా పడుకుంటాడు కదా, వీడికైతే సౌండ్ అయితే అస్సలు పడదు. సౌండ్ వస్తే మాత్రం అస్సలు పడుకోడు, లెగుస్తాడు. సో అలాగే స్టేషన్స్లో సౌండ్స్ వల్ల మళ్ళీ ఎక్కువసేపు పడుకోలేదు, లెగిచిపోయాడు. పాపం వాడికి నిద్ర తీరలేదని అయితే చెప్తున్నాను నేను. ఇంట్లో అయితే హాయిగా సౌండ్ లేకుండా ప్రశాంతంగా పడుకుంటాడు పాపం. ట్రైన్లో అంటే పిల్లలకి అలా ఉండదు కదా పాపం, దానికే పాపం అమ్మ పిల్లోడికి అసలు నిద్ర లేదు అనేసి అనుకున్నాము. అండ్ అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే టైం 11-11:30 అలా అయింది. నాకైతే నిజంగా చాలా నిద్ర వచ్చేస్తుంది, నా ఫేస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా గాయస్. అండ్ నేనైతే ఇంకా రిషి విషయంలో ప్రొటెక్టివ్ మదర్ అయిపోయాను అంతలాగా. నేను పడుకుంటే పిల్లోడికి సేఫ్ కాదేమో ఒకవేళ అనేసి ఇంకా అలా అనుకున్నాము. ఎందుకంటే మేము అనుకుంటూనే ఉన్నాము ట్రైన్లో ఎవరో ఒకరు లెగిచే ఉండాలి అనేసి మా అక్క నేను అనుకుంటూనే ఉన్నాము. అండ్ మా అక్కకి నేను చెప్పాను కూడా నేను పడుకోను అని, దట్స్ వై నేనైతే లెగిచే ఉన్నాను మోస్ట్ ఆఫ్ ద టైం అయితే. అండ్ ఇక్కడైతే మా డాడీకి చూడండి ఎంత హెయిర్ ఉందో, ఇప్పుడు అదంతా పోయిందనే చెప్పొచ్చు. అండ్ నేను ఇక్కడైతే ఏమంటున్నానంటే వీళ్ళిద్దరికీ కూడా రేపు మార్నింగ్ గుండెలు అయితే అయిపోతాయి, జుట్టు ఉండదు ఈ రోజుకే అని అయితే చెప్తున్నాను. అండ్ చూడండి ఇక్కడ మా అక్క బావ కూడా పాపం చాలా టైం అయితే లెగిచే ఉన్నాడు పాపం. ఎప్పుడు ఫాస్ట్గానే పడుకుంటాడు, కానీ తను కూడా రిషి కోసం అయితే లెగిచే ఉన్నాడు. నితీష్ ఫోన్ ఇది, తనైతే ఐఫోన్లో వీడియో తీస్తున్నాడు, అది చెప్పమన్నాడు. రిషి కోసం అయితే మేము నైట్ అవుట్ చేస్తున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత నేను ఎక్కువసేపు లెగుచున్నానని బావ నన్ను పడుకోమని తను చూసుకుంటానన్నాడు రిషిని. కాకపోతే నేను పడుకుంటున్నా కానీ నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు, వీడే గుర్తొచ్చేవాడు. అందుకే నేను బావని పడుకోమని నేను చూస్తానన్నాను. చూడండి ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడో. ఇక్కడ ఎందుకు మా రిషోడు అంత ఆనందపడిపోతున్నాడో నేను మీకు చెప్తాను ఆగండి. ఎందుకంటే తనకి లెగిచున్నప్పుడు ఎవరైనా పడుకుంటే తనకి నచ్చదు. నేను కూడా లెగిచేయను కాబట్టి నేను ఆడతానని తెలిసి వాడైతే ఎగ్జైట్ అయిపోతున్నాడు. అందుకే చూడండి ఉయ్యాల్లోంచి కూడా ఎలా లెగిచిపోతున్నాడో వాడికి ఆటలు అంటే నిజంగా చాలా ఇష్టం. హీఈస్ లైక్ మినీ మీ అనే చెప్పొచ్చు. నాకు నిజంగా మంచి పార్ట్నరే దొరికాడు. సో అప్పుడు టైం 3 అయింది. మా రిషోడు నేను అయితే చాలా ఆడుకున్నాం. తర్వాత ఆడిన తర్వాత వాడిని అయితే పడుకోబెట్టేశాను. బాగానే పడుకున్నాడు రా బాబు ఇంతసేపు అని అయితే అనుకున్నాను. అండ్ తర్వాత అయితే అందరం లెగిచిపోయాము, ఎందుకంటే ఇంకా మా తిరుపతి అయితే వచ్చేసింది, ఇంకా స్టేషన్ ఇంకా చాలా దగ్గరలో ఉంది, అందుకే లెగిచిపోయాము. అండ్ తర్వాత రిషి కూడా లెగిచిపోయాడు, వాడికైతే ఇంకా డ్రెస్ కూడా వేసేసాము. అండ్ ఇక్కడైతే తిరుపతి దగ్గరికి వచ్చేసరికి చాలా చల్లగా అయితే ఉంది.
అండ్ బాగా నచ్చింది కూడా. అండ్ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎప్పుడెప్పుడు గుడికి వెళ్ళిపోతామా అని. అండ్ ఇక్కడైతే ఇంకా లగేజెస్ అన్నీ కూడా ఇంకా ఒక దగ్గర పెట్టేసుకున్నాము అందరం కూడా. అండ్ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తానని అయితే చెప్తున్నాను మీకు. సో ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాము. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది రిషిని ఇలా ఎత్తుకొని ఉండడం, తనతో ఇలాగా ట్రావెలింగ్ చేయడం, జర్నీ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ తిరుపతికి రాగానే అయితే చాలా కూల్గా అనిపించింది. అండ్ నాకైతే అప్పుడే వైబ్స్ వచ్చేసినాయి. నిజంగా ఎలా అనిపించిందంటే ఏదో టెంపుల్కి అప్పుడే వెళ్ళిపోయాము, అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి చూడండి, అలా అనిపించింది. రైల్వే స్టేషన్లోకి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. పాపం నేనే రిషితో ఉన్నాను అస్తమాను కూడా. మా అక్క పాపం నన్ను అడిగిది, అక్కి ఈసారి నాకు వాడిని ఇవ్వే, నేను ఎత్తుకుంటానే అని అడిగిది పాపం. అయినా నేను ఇచ్చేదాన్ని కాదు, నేనే ఎత్తుకునేదాన్ని. అండ్ పోల్లే పాపం అన్నిసార్లు అడుగుతుంది కదా ఇద్దాంలే అనేసి ఇక్కడైతే ఇచ్చాను, నడుస్తుంది ఎత్తుకొని. అండ్ అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ చూపించబోతున్నాను చూడండి. అండ్ బాలాజీ ఫేస్ చూడండి ఎంత బాగా కనబడుతుందో, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ క్లారిటీగా చూపిస్తాను ఆగండి మీకు. చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. సేమ్ మనకి ఫేస్ కట్ అది ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. ఇక్కడ నుంచే స్టేషన్ నుంచి ఇది డైరెక్ట్గా కనబడింది. అండ్ ఇక్కడైతే స్టేషన్ నుంచి ఇంకా వెళ్తున్నాం మేము. అండ్ ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే మేము జీప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోదాము అనేసి. సో ఫైనల్లీ జీప్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ అయితే మేము క్యాబ్ సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మా ఎవరికి అది నచ్చదు కాబట్టి. సో అందుకే జీప్లోనే వెళ్దామని అయితే అనుకున్నాము. సో అందుకే ఇక్కడ జీప్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడైతే మా రిషి గాడికి మా అక్కకి అయితే చిన్న వీడియో క్లిప్ అయితే నేను తీస్తున్నాను. అండ్ వాడు చూడండి పిలక, పాపం ఎంత జుట్టు ఉందో చూడండి, గుండె చేస్తుంది ఏమి ఉండదు. అండ్ అయితే ఇక్కడ వాళ్ళైతే లగేజెస్ అంతా షిఫ్ట్ చేస్తుంటే మేమైతే కామెడీ చేసుకుంటున్నాము ఇక్కడ. అండ్ తర్వాత అయితే గైస్ నేనైతే మీకైతే రోడ్ చూపిస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఏ ప్లేసెస్కి వెళ్ళినా కొత్త ప్లేసెస్కి నాకు అక్కడ వ్యూ రోడ్ అది చూస్తూ ఉంటాను, నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కూల్గా కూడా ఉంది, అందుకే నేను ఇదంతా కూడా మంచిగా క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ అయితే మా రిషిగడ్ అయితే ఇంకా దారిలోనే చాలా హ్యాపీగా అయితే పడుకుంటున్నాడు, బయటకు చూస్తూ అలా అయితే పడుకుంపోయాడు. సో మనమైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకైతే వెళ్ళిపోతున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను ఆ మూమెంట్లో నేనైతే. అండ్ చూడండి గైస్ ఇక్కడ కొండలు అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి, చాలా బాగా అనిపించింది. కాకపోతే అయితే మమ్మల్ని ఒక ప్లేస్లో అయితే ఆపారు, అందుకే ఆగాము. ఆ ప్లేస్ ఏంటో కూడా నేనైతే మీకు చెప్తాను. అండ్ దానికన్నా ముందు మా రిషిగాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, నాకు వాడు బుగ్గలను చూస్తే గట్టి గిల్లేలనిపించింది. అండ్ ఇక్కడైతే ఎందుకు ఆగామో చెప్తారన్నాను కదా. సో ఇక్కడైతే చెక్కింగ్ చేస్తున్నారు లగేజ్ అది కూడా మనకి. అండ్ దానికోసమే మేమైతే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే చెక్కింగ్ చేస్తున్నారు అందరికీ కూడా. సో చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలా కనబడుతుందో ప్లేస్ అంతా కూడా. అండ్ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు అయితే చాలా దారుణంగా అనిపించింది గాయస్, అసలే కొండ కదా. అండ్ చాలా వామిటింగ్ అయిపోయినట్టు అనిపించింది అందరికీ కూడా. బట్ ఫైనల్గా ఇంకా వచ్చేసాము పైకి. అండ్ దానికే చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ మేము రెడీ అయిన తర్వాత మేము ముందుకు వస్తాము, వెయిట్ చేయండి. అండ్ రిషోడ్ గుండె అయితే అయిపోయింది చూడండి. రిచర్డ్ ఓ మై గాడ్, రిచర్డ్ ఛార్జింగ్ అయిపోతుంది సేవ్ చేసుకుంటాను, అస్సలు కొంచెం కూడా కదలలేదు. అండ్ చాలా అంటే చాలా బాగా చేయించుకున్నాడు. అండ్ మేమైతే వీడిని అస్సలు కనిపెట్టలేకపోతున్నాం, నిజంగా వీడేనా అనిపిస్తుంది మాకైతే. ఇంకొక బేబీని అయితే క్యారీ చేస్తున్నట్టుంది, బట్ బిహేవియర్ అయితే సేమ్. సో గాయస్ ఫైనల్లీ బాలాజీ దగ్గరికి అయితే వచ్చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ క్లైమేట్ అది కూడా చూడండి ఎంత బాగుంది. అండ్ పీపుల్ కూడా చాలా మంది వచ్చారు. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ గాయస్ నేను చెప్పేది ఏంటంటే వీడియో అయితే నేను క్లారిటీగా ఇందులో తిరుపతిలో అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్స్ లాకర్లో పెట్టేసాము. ఓన్లీ 1 ఫోన్ తీసుకెళ్ళాము. అండ్ దాంట్లో కూడా ఓన్లీ ఇక్కడే తీసాము, మిగతా దగ్గర తీయకూడదు కాబట్టి తీయలేదు. అండ్ సో కాబట్టి ఓన్లీ ఈ ప్లేస్లోనే తీసిందే మేము చూపిస్తున్నాను. అందుకే దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాము, అవన్నీ కూడా చూపిస్తున్నాను మంచి మెమొరీస్ కింద. అండ్ ఇక్కడైతే లైటింగ్ సరిగ్గా లేదు, బట్ కానీ మెమొరీస్ కింద తీసుకున్నామని అన్ని ఫొటోస్ పెడుతున్నాను. అండ్ మా రిషి గుండు చూడండి ఎంత బాగున్నాడో మా గుండుగాడు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు తిరుపతిలో అందరం కూడా. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయింది గాయస్.
సో వీడియో అయితే చూసేసారు కదా, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ తిరుపతి వీడియో ఎందుకు క్లారిటీగా చూపించలేదు తిరుపతిలో అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను వ్లాగ్లోనే చెప్పినట్టు ఫోన్స్ అయితే అక్కడ పెట్టడం వల్ల నేనైతే క్లారిటీగా చూపించలేకపోయాను. బట్ మోస్ట్లీ అయితే కవర్ చేసేసాను. సో మీకు ఈ వీడియో అయితే బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే కాణిపాకం వీడియో అయితే పెడతాను. అండ్ అదైతే మోస్ట్లీ ఎక్కువ తీసాను దీనికన్నా కూడా. సో ఆ వీడియో కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. Okay guys, if you like this video, please like, share, comment and subscribe to Kshita Sisters. Okay, bye bye guys.